బైకుల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 10 లక్షల రూపాయల విలువైన 22 బైకులు స్వాధీనం చేసుకున్న మాచవరం పోలీసులు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 21వ తేదీ ఉదయం మాచవరం ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా ఎలక్ట్రికల్ బైక్ పై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా పోలీసులు వారిని గమనించి ఎలక్ట్రిక్ వాహనాలను వెనక్కి తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 22 ఎలక్ట్రికల్ బైకులను స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియాకు చెందిన షేక్ బాషా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి ఏరియాకు చెందిన జక్కంశెట్టి దుర్గా ప్రసాద్, విజయవాడ బాంబే కాలనీకి చెందిన సయ్యద్ యూసుఫ్ ఈ ముగ్గురిని అరెస్టు చేసిన మాచవరం పోలీసులు. భాషా, అదేవిధంగా షేక్ హుస్సేన్, అదేవిధంగా దుర్గా ప్రసాద్, జక్కంశెట్టి దుర్గా ప్రసాద్, ఈ ముగ్గురు 2 ఎలక్ట్రికల్ బైక్ మీద మన ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి వెళ్తా ఉంటే మన వాళ్ళు వెహికల్ చెకింగ్ సర్ప్రైజ్ చెకింగ్లో వెళ్తా ఉంటే వెహికల్ చెక్ చేస్తే వాళ్ళ సస్పిషియస్ ఉంది పాల్గొనడానికి ట్రై చేస్తే వాళ్ళని ఆపద పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు క్లియర్గా అతను భాష అనే అతను వేలూరు నేటివ్ ప్లేస్ ఉంది, మన 10th క్లాస్ వరకు చదువుకొని, అదేవిధంగా ఈ హుస్సేన్ అనే అతను కూడా వేలూరు ఉంది. ఈ హుస్సేన్ అను భాష అనే వాళ్ళు 2 ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఈ భాష ఇక్కడికి హుస్సేన్ అనే అతను ఆన్లైన్ జరుగుతుంది, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు, వేరే వాళ్ళ దగ్గర ఆటో రెంట్ తీసుకుని. ఈ భాష అనే అతను 10th క్లాస్ వరకు చదువుకొని ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ యొక్క మెకానికల్ నేర్చుకొని భీమవరంలో ఒక షాప్ అద్దె తీసుకొని అక్కడ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంట్లో అతనికి కొద్దిగా ఈ జలసాలకి వాటికి సరిపోయిన డబ్బులు రాకపోవడంతో ఈ యొక్క హుస్సేన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విజయవాడ ఆటో డ్రైవర్ని ఫ్రెండ్ కాబట్టి. అదేవిధంగా జక్కంశెట్టి దుర్గా ప్రసాద్ అని చెప్పి అతను కూడా ప్రీవియస్గా రాజమండ్రిలో ఈ యొక్క స్కూటర్స్ మెకానిక్ నేర్చుకొని అతను కూడా వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ షోరూమ్ కూడా పనిచేశాడు. తర్వాత అతను ఏం చేశాడంటే ఈ భీమవరం వచ్చేసి దాంట్లో పనిచేస్తూ వచ్చే డబ్బులు కూడా సరిపోవడం వల్ల ఈ యొక్క జక్కంశెట్టి దుర్గా ప్రసాద్, ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ హుస్సేన్ యూసఫ్ వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఈ ఎలక్ట్రికల్ బైకులు దొంగిలించడం మొదలుపెట్టారు. కొన్ని బైకులు ఈ యొక్క యూసఫ్, ఈ భాష ఇద్దరు కలిసి, భాష ఏలూరు మన భీమవరం నుంచి రావటం, ఈ బండి మీద ఈ యొక్క యూసఫ్ ఆటోలో వెళ్ళటం, ఇద్దరు కలిసి వెళ్ళేసి ఎలక్ట్రికల్ సందులో ఏదో కాలనీలోకి వెళ్ళటం. అలా ఒక బైకు ఎలక్ట్రికల్ బైక్ కనిపించిందంటే ఆడ చిన్న చూసుకొని మళ్ళీ ఈ ఆటో అక్కడ ఆగేసి ఈ యొక్క బైక్ ఇతను మెకానిక్ ఎలక్ట్రీషియన్ తెలిసి కదా తిరిగి ఆ యొక్క కనెక్టివిటీని కలిపేసి కీ లేకుండా కూడా తీసుకొని ఆ బండిని మోటార్ సైకిల్ ఆటో మీద అతను వెళ్తా ఉంటే ముందు ఈ కాలు పెట్టేసి బండిని తీసుకొని వెళ్తాం. అలా వెళ్ళి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ ఆటో పక్కకి వెళ్ళిపోయి బండి వేరు వెళ్ళిపేసుకుని బండి వేసుకుని వెళ్ళిపోవడం. ఇలా అది పోయిన సందులో శివాలయం దగ్గర సాయి అనే అతను బండి దొంగిలించాడు, అతను కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాచవరం స్పా దగ్గర ఒకటి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా తాడేపల్లిలో తాడేపల్లిలో అదే వంట దాంట్లో కూడా బండి పోయింది. ఇది కాకుండా ఏలూరులో 8 బండ్లు, వంట అయితే ఏలూరు ఏరియాలో ఒక 8 బండ్లు దొంగిలించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రిలో ఒక 3 బండ్లు, తాడేపల్లి కూడా ఒక 3 బండ్లు, అదేవిధంగా కైకలూరులో ఈ రకంగా మొత్తం 22 బండ్లు దొంగిలించడం జరిగింది. 2 బండ్ల ఒక పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో, అదే తాడేపల్లి, తర్వాత కైకలూరులో, తర్వాత తాడేపల్లిలో ఇట్లా వంట మా దగ్గర ఇలా
మొత్తం 18 బండ్లు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఇంకొక 5 బండ్లు ఏలూరు అండ్ రాజమండ్రి ఏరియాలో దొంగిలించడం జరిగింది. ఆ యొక్క బండ్ల యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి సకాలంలో మనకి ఇన్ టైంలో ఇవ్వలేకపోయింది. దాని మీద ఈ పనులు ఏం చేశారంటే ఇక్కడ దొంగిలించిన తర్వాత ఈ ముగ్గురు దొంగిలించిన తర్వాత ఇలా కన్ఫ్యూజన్ మీద నిన్న మార్నింగ్ అరెస్ట్ చేసిన తర్వాత ఇలా అందరూ ముగ్గురు తీసుకుని మా ఎస్ఐ గారు తీసుకుని వెళ్ళి అక్కడ రాజమండ్రి షాప్ దగ్గర దేవరంలో వారి షాప్ షటర్ ఓపెన్ చేసినది పనులు కరెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కొన్ని వెహికల్స్ వాటిని ఒక రెక్కార్డులో జరిగింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ యొక్క ముద్దాయి ఉపయోగించిన ఆటో ఉంది కదా, ఈ ఆటోను కూడా మనం ఆ ముద్దాయి ఇక్కడికి వెళ్ళి బాంబే కాలనీలో వెళ్ళి అక్కడ కూడా ఆటో జరిగింది. ఈ ముగ్గురు ముద్దాయిలు ఈ యొక్క ఆటోను తొలగించి ఈ యొక్క ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ వెహికల్స్లో వెహికల్స్ కేసులో మార్నింగ్ అరెస్ట్ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బండ్లు కూడా అన్ని రికవర్ చేయడం, కొన్ని బండ్లు అటు ఇటు చెప్పడం అన్ని వెహికల్స్ విరాసపడం అక్కడ డ్యామేజ్ అయింది. కంప్లైంట్స్ కూడా చేసి అదంతా కూడా కంప్లైంట్ కూడా కొంచెం మాట్లాడలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత మేము మళ్ళీ నిన్ననే మా ఎస్ఐ కన్సల్ట్ రాజమండ్రి ఏలూరు తర్వాత దాదాపు అలా మన ఈ వంటలను కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఎఫ్ఐఆర్ చూసుకుని ఎఫ్ఐ చేసుకుని వాళ్ళ దగ్గర మీద ప్రాపర్టీ మన ప్రాపర్టీ కూడా మన దగ్గర దొరికిన ప్రాపర్టీ కూడా చేస్తున్నాం. ఎఫ్ఐ చేసుకుని కలర్స్ కంప్లైంట్స్ కూడా మాట్లాడి ఖాళీ అయిన తర్వాత ఈ యొక్క కేసులలో పెట్టాలి. ఈరోజు ఉదయం డిమాండ్ లేదమ్మా. అంటే స్పెసిఫిక్గా వీడు కరెంట్ బైక్ మెకానికల్ కాబట్టి కరెంట్ బైక్లు ఎలా చేయాలి, ఎలా దొరికించాలో, ఎలా కీ లేకపోయినా కనిపించగలం చేయగలం అని ఆలోచించి వాళ్ళకి ఐడియా ఉంది కానీ ఎక్స్పర్ట్ కాబట్టి స్పెసిఫికల్లీ దేవరు దీన్ని చూజ్ చేసుకొని ఈ వెహికల్స్కి ఈజీగా దొంగతనం చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.